ఏపీ లిక్కర్ కేసులో 4 గంటలుగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఒకసారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ రెండోసారి మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించింది సిట్. ముడుపుల వివరాలను మిథున్ రెడ్డి ముందు పెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. డిస్టిలరీస్ సాక్షులిచ్చిన స్టేట్మెంట్లు, సేకరించిన ఆధారాలతో మిథున్ రెడ్డిని విచారణ చేస్తున్నారు పోలీసులు. ఏపీ లిక్కర్ కేసులో 4 గంటలుగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ఇప్పటికే ఒకసారి నోటీస్ ఇచ్చి మిథున్ రెడ్డిని ప్రశ్నించారు. ఇవాళ రెండోసారి ప్రశ్నిస్తున్నారు. మిథున్ రెడ్డికి చెందిన సంస్థలకు లిక్కర్ ముడుపులు వెళ్లినట్లు గుర్తించింది సిట్. ముడుపుల వివరాలను ఆయన ముందు పెట్టి ప్రశ్నలు వేస్తున్నారు. డిస్టిలరీస్ సాక్షులిచ్చిన స్టేట్మెంట్లు, సేకరించిన ఆధారాలతో మిథున్ రెడ్డిని విచారణ చేస్తున్నారు. ఏపీ లిక్కర్ కేసులో 4 గంటలుగా మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తున్నారు సిట్ అధికారులు. ఈ కేసులో మిథున్ రెడ్డి కీలకమని భావిస్తోంది సిట్. ప్రశ్నల వర్షం కురిపిస్తున్నట్లు తెలుస్తోంది. పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీకాంత్ లైవ్ లో ఉన్నారు. శ్రీకాంత్, ఏపీ లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డిని అయితే సిట్ అధికారులు గత 4 గంటలుగా విచారిస్తా ఉన్నారు. ప్రధానంగా ఈ స్కామ్ కి కీలక పాత్రధారిగా మిథున్ రెడ్డి ఉన్నారనేది మొదటి నుంచి కూడా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. ఆయనే మాస్టర్ మైండ్ అని కూడా చెప్తున్న నేపథ్యంలో ఆయన విచారణ అనేది ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. ఈ ప్రిలిమినరీ ఛార్జ్షీట్ సిద్ధం చేయడానికి ముందు మిథున్ రెడ్డికి సంబంధించిన ఆయన విచారణతో పాటు ఆయన అరెస్ట్ చేసే అంశాన్ని కూడా సిట్ అధికారులు పరిశీలిస్తున్నారు. కేసుకు సంబంధించి మొదట్లోనే ఆయన్ని అంటే ఏప్రిల్ నెల మొదట్లోనే ఆయనకి సిట్ నోటీసులు ఇచ్చింది. ఆయన విచారణకు హాజరయ్యారు. తనకు ఈ కేసుకి ఎటువంటి సంబంధం లేదని చెప్పి వెళ్లారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్కి అదే హైకోర్టులో అదేవిధంగా సుప్రీంకోర్టులో ప్రయత్నించి అవన్నీ డిస్మిస్ అయిన నేపథ్యంలో ప్రస్తుతం ఆయనకి విచారణకు రావాలని కూడా సిట్ అధికారులు నిన్న నోటీస్ ఇవ్వడం, ఆయన రావడం కూడా జరిగింది. ఈ సందర్భంగా ఇప్పటికే కేసులో విచారణ సందర్భంగా సేకరించిన అంశాలు, ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మిథున్ రెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు విచారణ చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనికి సంబంధించి గతంలోనే మిథున్ రెడ్డికి ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించిన డబ్బు ఆయనకు సంబంధించిన సంస్థలకు కూడా వెళ్లినట్టుగా ఆధారాలు కూడా సేకరించిన సిట్ అధికారులు ఆధారాలను కూడా ఇప్పుడు మిథున్ రెడ్డి ముందు పెట్టి విచారిస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. విచారణలో భాగంగా అటు డిస్టిలరీస్ అదేవిధంగా సాక్షులు కూడా కొన్ని స్టేట్మెంట్లు ఈ లిక్కర్ స్కామ్ కు సంబంధించి సిట్ అధికారులకు ఇచ్చారు. వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లకి సంబంధించిన అంశాలను కూడా ప్రస్తుతం మిథున్ రెడ్డిని విచారిస్తున్న పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి మిథున్ రెడ్డి కీలకంగా వ్యవహరించారనేది సిట్ అధికారులు చెబుతున్న నేపథ్యంలో కొన్ని టెక్నికల్ ఆధారాలను కూడా అంటే కొన్ని సమావేశాలు నిర్వహించడం, కొంతమందితో మాట్లాడడం, ఆ రాజ్ కేశిరెడ్డి ఎవరైతే కేసులో A1 గా ఉన్నారో ఆయనతో జరిగిన సంప్రదింపులు, ఈ అంశాలకి అన్నిటికీ సంబంధించిన టెక్నికల్ అంశాలను కూడా ఇటు మిథున్ రెడ్డి ముందు పెట్టి సిట్ అధికారులు ప్రశ్నిస్తున్నట్టుగా మనకు తెలుస్తుంది. 4 గంటలకు పైగా సిట్ అధికారులు అయితే ప్రస్తుతం మిథున్ రెడ్డిని ప్రశ్నిస్తారు. ఆయన పూర్తి స్థాయిలో విచారణకు సహకరించట్లేదని అయితే మనకి సమాచారం కూడా అందుతుంది. ఆయన ప్రధానంగా కూడా ఈ కేసుకి తనకు ఎటువంటి సంబంధం లేదు, కేవలం కక్షపూరితంగానే ఈ కేసులన్నీ పెట్టారనే అంశాన్ని సిట్ అధికారులకి చెప్తున్నట్టుగైతే మనకు తెలుస్తా ఉంది. ఇంకా విచారణ అయితే కొనసాగుతుంది. మరొక గంట నుంచి 2 గంటల సమయం పాటు మిథున్ రెడ్డిని సిట్ అధికారులు ప్రశ్నించారు.